కానుక టీవీ కెమెరామెన్ చింతాడ జనార్దన్ రావు, ఎమ్మెల్యే నిమ్మక్క జయకృష్ణతో ముఖాముఖి పాలకొండ. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు ఎమ్మెల్యే నిమ్మక్క జయకృష్ణ జన్మదిన వేడుకలు. పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా కార్యకర్తలు చేసిన సందర్భంగా మన కానుక టీవీ ఎంఎన్ఎల్ న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని మనం ఇప్పుడు మనందరి ముఖంగా సూపర్ 6 గురించి కూడా మన కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 గురించి కూడా హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నానని అడగడం కూడా జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిరుద్యోగ ఉపాధి హామీలు కూడా తొందరలోనే నెరవేరుస్తాము. అలాగే వాళ్ళకు ఇచ్చిన సూపర్ 6 ప్రతి పథకాన్ని అమలు చేస్తాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ సహకారాలతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు జనసేన పార్టీ తరపు నుంచి నా వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని చెప్పడం జరిగింది. పాలకొండ నుంచి పాలకొండ శాసనసభ్యులు మన నిమ్మక్క జయకృష్ణ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ డొనేట్ కూడా చేయడం జరిగింది. అలాగే దాదాపు 100 మందిని సేకరించి ఆయన ఆధారంతో మీడియా ముఖంగా బ్లడ్ కి సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. పలువురిని కలవడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, వ్యాపార వ్యవస్థలు ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన్ని పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కానుక టీవీ ఎన్ఎంఎల్ నుంచి రావడం జరిగింది. నిమ్మక్క జయకృష్ణ గారు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా మన్యం జిల్లా ఎమ్మెల్యేగా ఆయన జనసేన పార్టీ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంతో అంగరంగ వైభవంగా వచ్చిన మన ఓటర్ నియోజకవర్గాలకు కానీ మన జన సైనికులకు కానీ ప్రతి ఒక్కరికి చక్కగా ఆహ్వానించి భోజనం కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకొని ఎంతో చాకచక్యంగా ఓపికతో సహనంతో ఈ కార్యక్రమం ఏదైతే ఆయన జన్మదినం వేడుకల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నారు. మన కోసం ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు. మనం కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరు ఒకసారి చెప్పండి సార్. నా పేరు నిమ్మక జయకృష్ణ అండి. నేను పాలకొండ ఎమ్మెల్యేని. నేను జనసేన పార్టీ తరఫున గెలిచాను. కూటమి పార్టీలో జనసేన తరఫు నుంచి పాలకొండకి ఈ సీట్ని కేటాయించానండి. ఈరోజు జన్మదిన కార్యక్రమం పాలకొండలో నేను కాదండి, మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా వాళ్ళు నిర్వహించారు. అంటే చాలా దగ్గరలో ఎమ్మెల్యేస్ నిర్వహిస్తే నాయకులందరూ వస్తారు. కానీ ఈరోజు నేను చేసుకున్నటువంటి అదృష్టం అది. నాయకులు, కార్యకర్తలు అందరూ వాళ్ళ సొంత డబ్బులతోనే ఈరోజు కార్యక్రమాన్ని చేశారు. నిజంగా నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి నాయకులు, కార్యకర్తలు మన కూటమి పార్టీలు ఉండటం నేను పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. వారందరికీ ప్రత్యేకంగా నా జన్మదిన సందర్భంగా నేను వాళ్ళకి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కార్యక్రమంలో కష్టపడినటువంటి ప్రతి నాయకునికి, అలాగే కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు కానీ అట్లాంటివి ఏమైనా ఇప్పుడు మేము చూస్తున్నాం ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ? అవునండి. అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసే ఉన్నాయా? ఏమి లేవండి. పాలకొండ నియోజకవర్గంలో కూటమి నాయకులందరితో కూడా నేను సఖ్యంగా వెళ్తున్నాను. ఎక్కడ కూడా సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా అడ్డంకులు ఉండవనేది నా తాలూకా భావన. ఎప్పుడు కూడా అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తానండి. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా నియోజకవర్గాలు అనేవి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క నాయకును, అలాగే కార్యకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలతో అభివృద్ధి చేయగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు యువత మ్యాక్సిమం చాలామంది ఈ నియోజకవర్గంలో చాలామంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చాలామంది యువత ఎక్కువగా వారి వారి గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ, అలాగే ఆ గ్రామ సమస్యలు కూడా నా దృష్టి తీసుకుని వస్తున్నారు. ఖచ్చితంగా ఆ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్లు కానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, అట్లాగే హౌసింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమైనా స్కీమ్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే స్థానికంగా మా నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఎమ్మెల్యేగా నేను కూడా నా స్థాయిలో చేయాల్సినటువంటి పనులు కూడా మ్యాక్సిమం అన్నీ కూడా చేసి ఈరోజు ప్రజలు కూడా మన్నన పొందుతున్నాం. అలాగే మరి పార్వతీపురం జిల్లాలో ఈ మధ్యన వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎరువులు అనేది
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మా మీద అభాండాలు వేస్తున్నారు. అయితే ఖచ్చితంగానండి ఎరువుల సమస్య ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాం. అంటే సమస్య ఎక్కడొచ్చిందంటే రైతులు మ్యాక్సిమం అందించగలిగాం. కొన్ని చోట్ల ఖరీఫ్ సీజన్‌కి, రబీ సీజన్‌కి ఒకేసారి ఎరువులు తీసుకోవడం వల్ల కూడా ఈ ఇబ్బంది రావడం జరిగింది. అయితే రైతులకు కూడా మేము సానుకూలంగా చెప్పడం జరిగింది. మీరు ఖరీఫ్‌కి గానీ, రబీకి గానీ ఒకేసారి తీసుకోవడం వలన ఇబ్బందులొస్తాయి. ఖరీఫ్ సీజన్ కావాలంటే ఖరీఫ్ సీజన్‌లో తీసుకోండి. రబీలో కావాలంటే రబీలో ఆ విధంగా మీరు ఎరువులు తీసుకోండి అని రైతులు కూడా ఎడ్యుకేట్ చేశాం. మరి నిన్నన కూడా కొన్ని ఎరువులొచ్చాయి. అలాగే ఈ రోజు గానీ 2, 3 రోజుల్లో నియోజకవర్గం అలాగే జిల్లాలో ఎరువుల కొరత అనేది రాకుండా ఖచ్చితంగా మరి అధికారులు కానీ అలాగే కూటమి పార్టీలో మా నాయకులు కానీ ఎమ్మెల్యే నేను కానీ అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నామండి. సార్, రైతులు యూరియా తీసుకెళ్లి స్టాక్ పెట్టుకుంటున్నారు అంటున్నారు కదా, మరి ఆ టైంలో మీరు ఏమైనా వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం? రైతులు స్టాక్ పెట్టుకోవడం లేదండి. రైతులు తీసుకున్నటువంటి ఎరువుల్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. దానివల్ల కూడా కొంత సమస్య వస్తుంది. ఈరోజు ప్రభుత్వం కానీ మేము కానీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. అధికంగా మోతాదుకు మించి ఎరువులు వేయటం వల్ల కూడా క్యాన్సర్ అనేది కూడా ఈరోజు మరి ప్రజలకు ఎక్కువగా వస్తుంది. దీనికి కారణం కూడా ఎక్కువ మోతాదులో ఎరువులు ఉపయోగించడం వల్ల కూడా. దాన్ని కూడా మేము రైతులకి మరి ప్రమోట్ చేస్తున్నాం. అలాగే నానో యూరియా ఈ మధ్యన మీరు చూసారు ఒక బాటిల్, చిన్న బాటిల్ అది. నానో యూరియాని యూజ్ చేయడం వల్ల కూడా చాలా తక్కువ ఉంటుంది, మంచి ఫలితం కూడా ఉంటుంది. అది కూడా రైతులు ఉపయోగించమని మేము రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎరువుల సమస్య అది ఇప్పటికే పరిష్కారం అయింది. అది కూడా మరి 2-3 రోజుల్లో మిగతా ఎక్కడైనా ఈ ల్యాబ్స్ ఎక్కడైనా ఉంటే అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇక్కడ చిన్న రైతులు పెద్ద రైతులు అనే సమస్య యూరియా దగ్గర ఎరువుల దగ్గర ఎక్కువ ఉంటుంది కదా, సమృద్ధిగా మీరు ఎలా చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు కూడా అదేం ఉండదండి. 1 ఎకరా ఉన్న రైతు ఉంటారు, 2 ఎకరాలు ఉన్న రైతు ఉంటారు, 10 ఎకరాలు ఉన్న రైతు ఉంటారు. రైతులు అనేది చిన్న చిన్న కమ్మతాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరి ముందుగానే మనం, ఎందుకంటే 1 ఎకరా 2 ఎకరాలు చేసిన రైతులు వెంటనే ఇచ్చేస్తున్నాం. అలాగే 10 ఎకరాలు 20 ఎకరాలు చేసిన రైతులు కూడా అది కూడా ఏదైనా 1-2 రోజులు అటు ఇటు తేడాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా అది కూడా ఈ మధ్యన సమస్య పరిష్కారం జరిగింది. ఇంకెక్కడైనా ల్యాబ్స్ ఉంటే అది కూడా పరిష్కారం చేస్తాం. సార్, మీ పాలకొండ నియోజకవర్గంలో యువతకి మీ వరకు ఎంతవరకు మీరు ఈ జాబ్స్ కానీ వాళ్ళ ఉపాధి హామీలు కానీ, గతంలో మనం ఇచ్చిన ఈ సూపర్ 6 లో యువతది కూడా హామీలు ఉన్నాయి, అది ఎంతవరకు నెరవేర్చే వరకు వస్తుంది? ఈరోజు మీకు ఒకటే నేను తెలియజేస్తున్నా అండి, యువతకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. రెండవది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మేము ఏదైతే సూపర్ 6 చెప్పామో ఈ పథకాలన్నీ కూడా విడతల వారికి ఇప్పటికే ఇచ్చాం. పథకాలను ఇచ్చాం. మేము నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అనంతపూర్లో మీటింగ్ కూడా ఈ పథకాలు విజయవంతం అయ్యాయని ఒక సభ కూడా నిర్వహించుకున్నాం. రెండవది యువకులకైతే మనం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం. ఇది కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకుంటారు. అలాగే మిగతా ఆ రోజు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా, అంటే వైసీపీ వాళ్ళు ఎంత బురద జరిగినా సరే అవి ఏమీ కూడా మరి ఈరోజు మా మీద ఎటువంటి దుష్ప్రచారం చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మేము ఏవైతే యువకులకు ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకుంటాం. రెండవది ఉపాధి కల్పన అంటే ఉద్యోగాలే కాదండి, ఉపాధి కల్పన అంటే వ్యాపారాలు కూడా. ఈరోజు మా నియోజకవర్గంలో మరి పారిశ్రామికంగా ఎదగాలన్నది యాజ్ ఎమ్మెల్యేగా నా ధ్యేయం కూడా. ఎవరైతే చదువుకున్నటువంటి యువకులు ఉన్నారో ఉద్యోగమనే కాదండి, వ్యాపార రంగంలో కూడా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో యువతకి ఉపాధి కల్పన అవకాశాలు కల్పిస్తున్నాం. ఈరోజు మా నియోజకవర్గంలో సీతంపేటలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ని మేము ప్రారంభించాం. సుమారుగా 27 ఎకరాలలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో మీరు ఏదైనా వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా అక్కడ సైట్ అలాట్ చేస్తాం. సైట్ అలాట్ చేసి ప్రభుత్వ పరంగా ఇప్పుడు పిఎంఈజీపీ ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ, అట్లాగే ఖాదీ చాలా ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే
సైట్ అనేది చాలామంది ఈరోజు వ్యాపారాలు చేయాలంటే సైట్ ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే భూముల విలువ పెరిగింది. కాబట్టి దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తారో వ్యాపారం చేయడానికి అనువుగా మేము ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఇచ్చాం. మరి అది కూడా పని జరుగుతుంది. అది కూడా త్వరలోనే ప్లాట్స్ అన్నీ కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆహ్, ఆహ్, దీని వారీగా ఇస్తామండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపాధి కల్పన సంబంధించి ఈ పథకాలన్నీ కూడా ఇస్తున్నాం. రెండోది నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ఉద్యోగపరంగా వెళ్ళినటువంటి మరి యువకులందరికీ కూడా మొన్ననే మీరే చూశారు. డిఎస్సి తీసాం. అలాగే కొన్ని ఫారెస్ట్ పోస్టులు తీసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు తీసాం. అలాగే కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ ఇవన్నీ కూడా విడతల వారీగా ప్రభుత్వం నుంచి, ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఖచ్చితంగా ఉపాధి కల్పన అవకాశాలన్నీ కూడా కల్పిస్తామండి. సార్ సూపర్ 6 మీ నియోజకవర్గంలో అందుబాటులోకి వచ్చాయంటున్నారా పూర్తి స్థాయిలో? మీరు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు కూడా సర్వే చేయండి. నాకు తెలిసి మా నియోజకవర్గంలో కానీ, ఏపీలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, మా పాలకొండ మన్యం జిల్లాలో కానీ 100కి 100కి 100% ఎక్కడో ఒక 0.1% అందకపోయి ఉంటే అది కూడా టెక్నికల్ రీజన్స్ వల్ల అయి ఉండాలి. మ్యాక్సిమం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరికీ పెన్షన్లు కానీ, అలాగే సంక్షేమ కార్యక్రమం తల్లికి వందనం కానీ అన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా ఇచ్చాం. ఆ ప్రభుత్వంలాగా కక్షపూరితంగా వాళ్ళ పెన్షన్ ఆపియండి, లేదంటే వీళ్ళకి తల్లికి వందనం ఆపండి, లేదంటే అన్నదాత సుఖీభావ ఆపండి అనే చెప్పే మనస్తత్వాలు మా ముఖ్యమంత్రి గారికి లేవు, అలాగే మాకు కూడా లేవని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. సార్ రేషన్ కార్డులు, పెన్షన్లు ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు కోతలు జరిగాయి, అందుబాటులో లేవు అని సమాచారం కూడా ఉంది. దానికి కూడా మీ జిల్లా అంటే ఆ విషయం ఒకటే అర్థం చేసుకోవాలండి. పెన్షన్లు అయితే మేమైతే మొన్నను ఏవైతే కొన్ని హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి పెన్షన్స్ అన్నీ కూడా సర్వే చేయమని చెప్పాం. తీసిస్తామని చెప్పలేదు. వాళ్ళకేం ఆపలేదు. ఒకసారి రీవెరిఫికేషన్ చేసి ఏమైనా అందులో తప్పులు తడకలు ఏమైనా ఉంటే చూసి వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి అని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు స్పష్టంగా రావడం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా నేరుగా వారి ఖాతాల్లోకి వేసి ప్రజలందరికీ కూడా మేము ఇస్తున్నామండి. అదండి, మనం ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పింది మనం విన్నాము. ప్రత్యేకంగా కాదు, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రతి పథకాన్ని ఈ సూపర్ 6 మేము ఏదైతే కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తామని చెప్పామో ఆచి చూచి మనసా వాచా మేము చేస్తున్నాము. కావాలంటే మీరు కూడా వెళ్ళి గడప గడపకి వెళ్ళి కనుక్కొని చెయ్యండి అని చెప్తున్నారు. ఈ ఛాలెంజ్కి మనం కూడా ముఖాముఖి